ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 30వ అధ్యాయము. వశిష్ఠుడు దిలీప మహారాజుకి మృకండ మహాముని కాశీ విశ్వనాథుని వరం వల్ల పుత్ర సంతానం పొందిన వృత్తాంతాన్ని వివరించి, మహారాజా, అల్పాయుష్కుడైన మార్కండేయుడు చిరంజీవి ఎలా అయ్యాడో చెబుతాను విను అంటూ తర్వాతి కథను ఇలా వివరించారు. మార్కండేయుడికి తల్లిదండ్రులు చూడాకర్మ మొదలైన సంస్కారాలన్నీ చేశారు. 7వ సంవత్సరం రాగానే బాలునికి ఉపనయనం సంస్కారం కూడా చేసి గురువుల దగ్గర చదివించారు. ఆ బాలుడు కుశాగ్ర బుద్ధి కనుక గురువులు నేర్పిన విద్యలన్నీ కొద్ది కాలంలోనే గ్రహించి వేదాలలోనూ శాస్త్రాలలోనూ పురాణ ఇతిహాసాలలోనూ మహాపండితుడై అందరి మన్ననలు పొందాడు. ఇది ఆనందం కలిగించే విషయమే. అయినా తల్లిదండ్రులు రోజులు గడుస్తున్న కొద్దీ కుమారుని ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయం తెలుసును కనుక వారు విచారంగానే ఉన్నారు. అన్ని విద్యల్లోనూ పండితుడైన కుమారుణ్ణి చూచి ఒకనాడు తండ్రి, నాయనా, నీవు చదువులన్నీ చదివి పండితుడైనవైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయినా గురువులు, మునులు, దేవతలు ఎవ్వరు కనపడినా వారికి అభివందనం చేసి వారి ఆశీస్సులు పొందడం చాలా శ్రేయస్కరం. నువ్వు అలా చేస్తూ ఉండు, నీ ఆయుర్దాయం వృద్ధి అవుతుంది అని చెప్పారు. మార్కండేయుడు తల్లిదండ్రుల ఉపదేశాలని పాటించి పెద్దలు, ఋషివర్యులు ఎవ్వరు కనబడినా ముందు వారికి నమస్కరించేవాడు. వారు చిరంజీవ అని దీవించేవారు. 16వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి మృకండ దంపతుల మనోవేదన వృద్ధి అవుతూనే ఉంది. పరమేశ్వర వరప్రసాదుడైన మార్కండేయుని 16వ జన్మదినోత్సవానికి మునీంద్రులందరినీ ఆహ్వానించాడు మృకండు. ఎవ్వరి నోటి దీవెనలో ఏ మహాత్యం ఉంటుందో ఎవరు చెప్పగలరు? పిల్లవాడు చిరంజీవి కావచ్చును అనే ఆశతో ఆ విధంగా మహర్షులందరినీ ఆహ్వానించాడు. వారంతా చిన్నతనంలోనే మహాపండితుడైన మార్కండేయుని చూడాలనే ఉద్దేశంతో ఉత్సాహంతో మురకండుని ఆశ్రమానికి వచ్చారు. మురకండు వచ్చిన అతిథులందరికీ తగిన మర్యాదలు చేశాడు. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ పాదాభివందనం చేశాడు. వారంతా దీర్ఘాయుష్యమంతుడు కమ్మని సంతోషంగా దీవించారు. అందరికీ చేసినట్లే వశిష్ఠ మహర్షికి కూడా పాదాభివందనం చేశాడు మార్కండేయుడు. ఆయన నమస్కరిస్తున్న మార్కండేయుణ్ణి నివారించారు. అక్కడ మునులంతా, వశిష్ఠ మహర్షి, మార్కండేయుడు నమస్కరిస్తుంటే మీరు నివారిస్తున్నారెందుకు అని అడిగారు. అందుకు వశిష్ఠుడు, ఇతని ఆయుర్దాయము 16 ఏళ్లే కదా, మీరంతా ఇతనిని చిరంజీవి కమ్మని దీవించారు. అదెలా సాధ్యమవుతుంది? ఇది 16వ జన్మదినోత్సవం. పరమేశ్వరుడు ఇచ్చిన ఆయుర్దాయం ప్రకారం ఇంక ఇతడు 1 సంవత్సరమే జీవిస్తాడు. ఇతడు నాకు నమస్కరిస్తే చిరంజీవ అని నేను ఎలా దీవించగలను? అందుకే నమస్కరించవద్దని నివారించాను అన్నాడు వశిష్ఠ మహర్షి. అంతవరకు మార్కండేయుణ్ణి చిరంజీవ అని దీవించిన మహామనులంతా ఒక్కసారి తెల్లబోయారు. అయితే మా దీవెనలు అసత్యం కావలసిందేనా అని వశిష్ఠముని అడిగారు. ఆయన కొంతసేపు ఆలోచించి, మునీంద్రులారా, మనమందరము ఈ మార్కండేయుణ్ణి వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని దగ్గరకు పోయి ఆయననే ఈ సమస్యకు పరిష్కారము చెప్పమందాము రండి అనేను. అప్పుడు మునులంతా మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఈ మునులంతా ఒక్కసారి తన దగ్గరకు వచ్చినందుకు చాలా ఆనందించారు. బ్రహ్మదేవుని చూడగానే మార్కండేయుడు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలవాటు చొప్పున బ్రహ్మగారు చిరంజీవ అని దీవించేశారు. అప్పుడు వశిష్ఠాది మునులంతా బ్రహ్మగారికి నమస్కరించారు. తర్వాత వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవునికి మార్కండేయుని జన్మ వృత్తాంతం అంతా చెప్పారు. బ్రహ్మ జరిగిన పొరపాటుకు కొంచెం విచారించి మార్కండేయుని దగ్గరకు పిలిచి శిరస్సు మీద హస్తము ఉంచి, పరమేశ్వరుడు మీ దీవెనలను సఫలం చేస్తూ ఈ బాలుని అనుగ్రహించి చిరంజీవిని చేయునుగాక అని మనస్సులో శివుని ప్రార్థించాడు. అప్పుడు మునుల వైపు చూసి బ్రహ్మదేవుడు, మునులారా, ఇతనికి ఇంకా ఎలాంటి ప్రమాదము రాదు, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని చెప్పి, నాయనా మార్కండేయ, నువ్వు పుణ్యక్షేత్రమైన వారణాసికి వెళ్ళి శ్రీ విశాలాక్షి సమేతుడైన విశ్వనాథుణ్ణి ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండు, నీకింక మరణ భయం ఉండదు అని చెప్పి ఇంటికి పంపివేశాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చి విచారంగా ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించి బ్రహ్మలోకంలో జరిగిన వృత్తాంతమంతా వినిపించి, తల్లిదండ్రులారా, నేను శ్రీ విశ్వనాథుని సేవించడం కోసం కాశీకి వెళుతున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. వారు, నాయనా, ఒక్కగానొక్క కుమారుడవు, నిన్ను విడిచి ఎలా ఉండగలము?
అందుచేత మేము కూడా నీతో పాటే కాశీకి వస్తాము అంటూ ప్రయాణమైనారు. అందరూ కాశీకి వచ్చిన తరువాత మృకండ మహాముని విశ్వేశ్వరాలయ సమీపంలో ఒక ఆశ్రమం ఏర్పరచుకొని నిత్యము గంగా స్నానం చేస్తూ విశ్వనాథుని దర్శించుకుంటూ కొడుకును చూస్తూ కాలం గడుపుతున్నాడు. మార్కండేయుడు బ్రహ్మముహూర్తంలో లేచి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరాలయానికి వెళ్ళి ఆ గంగాజలంతో పరమేశ్వరుని అభిషేకం చేసి ఆయన్నే ధ్యానిస్తూ ఆ విశ్వేశ్వర సన్నిధిలోనే ఉండిపోయేవాడు. మార్కండేయునికి 16 సంవత్సరాలు నిండాయి. మొదట పరమేశ్వరుడిచ్చిన ఆయుర్దాయం పూర్తి అయ్యింది. యమధర్మరాజు తన భటుల్ని పంపి మార్కండేయుణ్ణి పట్టుకురమ్మన్నారు. వారు విశ్వేశ్వరుని సన్నిధిలో ఉన్న మార్కండేయుని దగ్గరకు వెళ్ళలేకపోయారు. పాసం విసురుదామంటే చేతులు కదలలేదు. మార్కండేయుడి చుట్టూ మహాకాంతిపుంజం ఆవరించి యమభటుల్ని దూరంగా తరిమికొట్టింది. వారు యమధర్మరాజు వద్దకు పోయి తమ అవస్థ చెప్పుకొన్నారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చాడు. మార్కండేయుడి మీద కాలపాసం విసిరాడు. మార్కండేయుడు విశ్వేశ్వర లింగాన్ని కౌగలించుకుని ప్రార్థించాడు. విశ్వనాథుడు భక్తుని ఆక్రందన విని వెంటనే లింగం నుండి ఆవిర్భవించి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. యముడు చనిపోవడం చేత దుష్కార్యాలు చేసే వారందరూ యమలోకానికి వచ్చి శిక్షించే అధికారి లేకపోవడంతో యమలోకాన్నంతా గందరగోళం చేస్తున్నారు. అది చూసి బ్రహ్మాది దేవతలు విశ్వేశ్వరుని దగ్గరకు వచ్చి, మహాప్రభో విశ్వనాథ శాంతించు, యముడు తన కర్తవ్యాన్ని తాను సరిగా నెరవేర్చాడు. నీవు మార్కండేయునికి 16 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఇచ్చావు గదా, అందుచేత 16 ఏళ్ళు నిండగానే మార్కండేయుని తీసుకుపోవడానికి యముడు వచ్చాడు. నీవు మార్కండేయుని భక్తికి మెచ్చి చిరంజీవిని చేశావని పాపం అతనికి తెలియక నీ భక్తునికి అపచారం చేశాడు. ధర్మపాలన కోసం యమధర్మరాజు తప్పకుండా ఉండాలి కదా, అందుచేత క్షమించు, యముని బ్రతికించు మహానుభావ అని వేడుకొన్నారు. అప్పుడు విశ్వేశ్వరుడు యముని బ్రతికించి, యమధర్మరాజా, నీ విధిని నువ్వు నిర్వర్తించుకో, కానీ నా భక్తుల జోలికి మాత్రం రాకు అని శాసించాడు. మృకండ మహర్షి విశ్వనాథుని దయవల్ల తమ పుత్రుడు చిరంజీవి అయినందుకు చాలా సంతోషించి తాము చేసిన మాఘమాస వ్రతమహిమ వల్ల తమ కొడుకు తమకు దక్కాలని అనంత పరవశులైనారు. మార్కండేయునికి శివుడు రెండవసారి ఇచ్చిన ఆయుర్దాయము 7 బ్రహ్మకల్పములు. మాఘపురాణము 30వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.